ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. మంగళవారం మీద తెలుగులో అనేక సామెతలున్నాయి. చంద్రబాబు సీఎం అయ్యాక మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చేశారు. 40 years ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు అప్పులు చేయటంలో నెలకో చెత్త రికార్డు సృష్టిస్తున్నారు. సంపద సృష్టిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి అడ్డదిడ్డంగా అప్పులు చేస్తున్నారు. చంద్రబాబు వచ్చాక ప్రతి మంగళవారం చేస్తున్న అప్పులన్నీ కలిపి 1,74,000 కోట్లు దాటుతోంది. ఆ వివరాలేంటో చూద్దాం. ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం వచ్చే మంగళవారం కొత్తగా 3,600 కోట్ల అప్పు కోసం అర్జీ పెట్టుకున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫై చేసింది. రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలు వేలం వేయడం ద్వారా ఆర్బీఐ ఈ అప్పు సమీకరిస్తుంది. 8 ఏళ్లలో తీర్చేలా 1,500 కోట్లను, 9 ఏళ్లలో తీర్చేలా 2,100 కోట్లను ఏపీ ప్రభుత్వం అప్పు చేయనుంది. తాజాగా తీసుకునే అప్పుతో ఏపీ అప్పు 1,74,000 కోట్లకు చేరుతుంది. గత ఏడాది జూన్ 12న ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వం ఈ 13 నెలల్లోనే ఏపీ కొత్త అప్పుల్ని 1,74,000 కోట్లకు చేర్చింది. ఇప్పటి వరకు ఏపీ ముఖ్యమంత్రులు ఎవరికీ లేని చెత్త అప్పుల రికార్డును చంద్రబాబు ప్రభుత్వం నమోదు చేసింది. ఎన్నికల ముందేమో లేని అప్పులను ప్రచారం చేసి తాను అధికారంలోకి వస్తే అప్పు చేయకుండా సంపద సృష్టిస్తానంటూ గొప్పలు చెప్పారు చంద్రబాబు. గత ఆర్థిక సంవత్సరంలో 81,597 కోట్లు అప్పు చేయగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్, మే నెలల్లో 22,505 కోట్ల అప్పు చేసింది. జూన్ నెలలో రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 14,000 కోట్ల అప్పు తెచ్చింది చంద్రబాబు ప్రభుత్వం. అప్పుల్లో ఇంత దారుణమైన నెల రాష్ట్రం పుట్టినప్పటి నుండి ఎన్నడూ లేదు. ఇక ఈ నెలలో ఇప్పటికే 2,000 కోట్లు అప్పు చేయగా తాజాగా మరో 3,600 కోట్లు అప్పు తెచ్చుకోనున్నారు. ఇవన్నీ బడ్జెట్ అప్పులు కాగా బడ్జెటేతర అప్పులు కూడా, అంటే వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ల ద్వారా ఇప్పటి వరకు 19,410 కోట్లను చంద్రబాబు ప్రభుత్వం తెచ్చుకుంది. వీటికి అదనంగా మళ్లీ రాజధాని పేరుతో 31,000 కోట్ల అప్పులు తెచ్చారు. ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా 15,000 కోట్లు, హడ్కో ద్వారా 11,000 కోట్లు, జర్మనీకి చెందిన KfW సంస్థ ద్వారా 5,000 కోట్లు అప్పు చేశారు. ఇలా అప్పుల్లో ఆల్ టైమ్ చెత్త రికార్డుని నమోదు చేసింది చంద్రబాబు ప్రభుత్వం. 1,74,000 కోట్లు అప్పు చేసిన సూపర్ 6 హామీలు మాత్రం చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం అప్పులు చేస్తున్న తీరుతో రాష్ట్రం దివాళా తీసేస్తుందని ఆర్థిక శాఖ అధికారులు సైతం ఆందోళన చెందుతున్నారు.